పేరు? నా పేరు రహమతుల్లా షేక్, ఎన్ఆర్ఐ తెలుగుదేశం కోయిట్ ఉపాధ్యక్షుడు. కూటమి వచ్చిన తర్వాత పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించిందండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక సుపరిపాలన వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. గతంలో వీళ్ళు పడిన కష్టాలు ఈ ప్రభుత్వాన్ని చూసి ఏదో ఒక నరకకూపం నుంచి స్వర్గంలోకి మొదటి అడుగు వేసినట్టు ఫీల్ అవుతారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మరి ఇప్పుడు చూస్తే జగన్ అసెంబ్లీకి అనేది రావట్లేదు కదా, ఎందువల్ల రావట్లేదు అంటారు? జగన్ అనే వ్యక్తి ప్రజలకు అందరికీ తెలుసు. అతను రాజకీయం అనేది ప్రజల కోసము, ప్రజలకు మేలు చేయడం కోసమో, రాష్ట్రానికి మంచి చేయడం కోసమో అతను రాజకీయం చేయలేదు. అతను ఎంతసేపు నియంత ధోరణిలో నేను ముఖ్యమంత్రిగా ఉండాలి, అతను ఏమనుకున్నాడంటే ఒక కళలో ఉన్నాడు. నెక్స్ట్ మాదే ప్రభుత్వం, నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను. ఆ కళ చెదిరే లోపల ఇక్కడికి వచ్చి అసెంబ్లీలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, ఈ అసెంబ్లీలో ఎమ్మెల్యే కావాలని ముఖం చూపించాలంటే ముఖం చాటేసి దాక్కుంటున్నాడు అంతే. మరి గతంలో జగన్ ఉన్నప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ కానివ్వండి, బాబు గారిని కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీస్ని కానివ్వండి చాలా వల్గర్గా తిట్టి అసభ్యమైన మాటలు అనేది అన్నారు కదా. ఇప్పుడు వచ్చేసి మరి వాళ్ళందరూ అలా తిట్టిన వాళ్ళందరూ మాది తప్పైపోయింది క్షమించండి అని చెప్పేసి అని అడుగుతున్నారు. మీరేమంటారు? అంత అసభ్యంగా మాట్లాడిన వారిని క్షమించి వదిలేయడం కరెక్ట్ అంటారా, లేదు అంటే శిక్షించడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు వీళ్ళు దొంతదారిని అంటారు చూసారా, వీళ్ళకు భయం పట్టుకునింది. ఏం జరుగుతుందో ఏమో, గతంలో మేము చేసిన ఆ సైకో చేష్టాలు, సైకో మాటలకు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో, ఏమవుతుందో భయం పట్టుకొని వీళ్ళు మేకతోలు కప్పుకునే వన్యపులు అన్నమాట. ఇప్పుడు వీళ్ళు జరగదు కాబట్టి వచ్చి మమ్మల్ని క్షమించండి, తప్పైంది, ఎవరో చెప్తే చేసినాము, ఏదో చేసినామంటారు. కానీ నెక్స్ట్ మళ్ళీ వీళ్ళ చేతికి ఏదైనా అధికారం కానీ ఏదైనా దొరికితే ఇంతకంటే ఘోరంగా ప్రవర్తిస్తారు. వీళ్ళను క్షమించి వదిలేస్తే ఇటువంటి వాళ్ళు ఇంకా 100 మంది తయారవుతారు. కాబట్టి వీళ్ళను పనిష్మెంట్ ఇస్తే, ఇటువంటి చేష్టలు చేయాలంటే వాళ్ళు కానివ్వండి, మేము కానీ ఎవరన్నా కానివ్వండి, ఇంట్లో వాళ్ళను ఫ్యామిలీని ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారండి? భార్య బిడ్డల్ని రోడ్డు మీద పెట్టుకొని వాళ్ళని తిట్టించుకోవడానికి వస్తారా? లోకేష్ గారు ఏందండి, చంద్రబాబు గారండి, చంద్రబాబు లాంటి పెద్ద మనిషి, ఒక 72 సంవత్సరాల వయసు ఉండే వ్యక్తిని ఏడిపించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీద గెలిచి ఇంత ఘోరంగా మాట్లాడితే ఇప్పుడు కూడా వీళ్ళని క్షమించినాం అనుకోండి, ఇటువంటి వాళ్ళు 100 ఇంకా తయారవుతారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి పనిష్మెంట్ ఉండాలి. అది ఎవరన్నా కానివ్వండి, సామాన్య పౌరుడుగా ఇంకొకటి కానివ్వండి, ఇంట్లో వాళ్ళను దూషిస్తే రాజకీయాల్లోకి వస్తే వీళ్ళు చేసిన ధోరణి ఏంటంటే, రాజకీయాల్లోకి వస్తే అబ్బా వద్దు, రాజకీయాలకు మనం పోకూడదు, మా ఇంట్లో వాళ్ళని దూషిస్తారు, పిల్లలను దూషిస్తారు, ఈ విధంగా హింసిస్తారు అని ఒక రాంగ్ ఎదిపోయింది ప్రజల్లోకి. కాబట్టి వీళ్ళు ఇట్లా శిక్షిస్తే నెక్స్ట్ వచ్చే దానికి కొంచెం ఇదిగా ఉంటుందని నా భావన. ఒక మాటలో ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి? మంచి ప్రభుత్వం, ప్రజలు ఏరు కోరి ఎన్నుకున్న ప్రభుత్వం అండి. నా పేరు శ్రీనివాసరావు, పొద్దుటూరి. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, పరిపాలన బాగానే చేస్తున్నారు, బాగానే పనులు చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఏంది మంచిగానే అందుబాటులో ఉంటున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మినిస్టర్స్ కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు మనం పోయినప్పుడు రెస్పాన్స్ బాగానే అవుతున్నారు, బాగానే చేస్తున్నారు. పనులు కానీ అయినా అందుబాటులో బాగానే ఉంటున్నారు. గత 5 సంవత్సరాలు కూడా పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది? ఆ రోజుల్లో ఏముంది, ఏ రోజు సీఎంని కలవడానికి అవకాశం లేదు, ఎమ్మెల్యే పోవడానికి అవకాశం లేదు. ఒక ఎమ్మెల్యే కూడా ఒక సీఎంను కలవడానికి కూడా అవకాశం లేని రోజుల్లో ఉన్నాయి. ఏంది వాళ్ళే అపాయింట్మెంట్ తీసుకొని పోవాల్సి వచ్చిన రోజులు ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గరికి ప్రతి ఒక్క మానవుడు పోవడానికి అవకాశం ఉంది, ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి, ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ రోజుల్లో అవకాశాలు లేవు. అందువల్ల ఆయన్ని కలవాలంటేనే ఒక ఎమ్మెల్యేకే అందుబాటులో లేని ఉంది సీఎం గారు. ఒక సామాన్య మానవుడు ఏం కలుస్తాడు? ఇప్పుడు చూస్తే మరి జగన్ అసెంబ్లీకి అనేది రావట్లేదు కదా, ఎందువల్ల రావట్లేదు అంటారు? హాయిగా సంపాదించుకున్నది తీసుకొని హాయిగా ఇంట్లో కూర్చొని హాయిగా భోజనం చేసుకుంటూ కూర్చుంటాడు, టీవీ చూసుకుంటా. అంది ఉన్న ఆస్తులు బస్తులు ఏంది చెల్లెళ్ళకి కూడా ఇవ్వకుండా, ఏంది జగన్ చెల్లెళ్ళకి కూడా ఇవ్వకుండా, వాళ్ళ అమ్మని కూడా రానియకుండా, ఏంది హాయిగా వాళ్ళ మిస్సెస్ గారు ఆయన ఏంది హాయిగా భోజనం చేసుకుంటా, టీవీ చూసుకుంటా విలాసంగా తిరుగుతూ ఉన్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి అనేది రావాలి కదా? రావాలా అన్నీ ప్రతి ఒక్కళ్ళ అందరినీ కలుపుకొని పోవాలి, ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కదాని మీద మాట్లాడాలి. మాట్లాడకుండా ఏమీ లేకుండా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు? ఇంకా హాయిగా ఇంట్లో కూర్చోవడం బెటరు. ప్రతిపక్షం ఎందుకు నీకు ఇంకా హోదా?
మరి జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చూస్తే బాబు గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ని కానివ్వండి, వారి ఫ్యామిలీస్ని కానివ్వండి, చాలా అసభ్యంగా తిట్టి బూతులు అనేది మాట్లాడి వల్గర్గా మాట్లాడి చేశారు కదా. ఇప్పుడు వచ్చేసి అలా మాట్లాడిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే మాది తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి అని అడుగుతున్నారు. మీరేమంటారు? అంటే వారిని క్షమించి వదిలేయడం కరెక్ట్ అంటారా, లేదంటే అంత అసభ్యంగా మాట్లాడిన వారిని శిక్షించడం కరెక్ట్ అంటారా? శిక్షించడమే కరెక్ట్ అండి. ఇప్పుడు వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు. చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టారు, వాళ్ళ భార్యని ఇబ్బంది పెట్టాడు, వాళ్ళ కూతురుని ఇబ్బంది పెట్టాడు, లోకేష్ భార్య గారిని తిట్టారు, వాళ్ళ కొడుకుని తిట్టారు, అనేక రకాలుగా బాధ పెట్టారు. ఇవాళ వాళ్ళని క్షమించమని అడగడానికి అసలు అర్హత ఎక్కడుంది? అర్హత లేదు వాళ్ళకి. ఈ రోజున ఏంది అర్హత అనేది లేదు. అందువల్ల వాళ్ళని క్షమించకూడదు. అనేక రకాలుగా వాళ్ళని అనేక రకాలుగా కేసులు పెట్టి ఈ ఎటువంటిది ఇక చేయకుండా చేయాలి. మాటలు ఏం చెప్తారు మరి కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి, అందుబాటులో బాగా ఉన్నారు. ఇది మన లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఏంది ఇతర మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏదైనా పోతే ముందు స్పందించి పనిచేసి పెడుతున్నారు. గ్రామానికి తిరుగుతున్నారు, అనేక రకాలుగా అందుబాటులో ఉంటున్నారు.